కాంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కాంబోజ్ గారు. ఐ థింక్ మీరు కూడా చాలా రోజుల నుంచి ప్రచారంలో మునిగిపోయారు. వరంగల్ ప్రాంతంలో చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సమయం ఆసన్నమైంది. ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? సో కాంగ్రెస్ పార్టీ మొత్తం మేయర్ స్థానాలు కైవసం చేసుకోబోతోంది అన్నటువంటి వాదన, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలవబోతోంది అన్నదే ఒక చర్చ నడుస్తోంది. సో ఇందాక శేషు సార్ చెప్పినట్టు అటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నది ఇప్పుడు ఈ చర్చలో మనకు వినిపిస్తున్నటువంటి అంశం. శేషు సార్ మాటల్లో సరే మీరేం చెప్తున్నారు? ఎట్లాంటి రియాక్షన్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ రాజనీస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ పోర్లో నేను అనుకుంటున్నా ఒక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తప్ప మిగతా రంగారెడ్డి, హైదరాబాద్ అయితే ఎలక్షన్ లేదు. రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ నాకున్నటువంటి ఆలోచన ప్రేరణకు నేను చూసిన గ్రౌండ్ లెవెల్లో 100% నెక్ టు నెక్ వచ్చినా కూడా ఎక్కువ పురపాలక సంఘాల యొక్క పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి స్టాండ్ ఉంది. ఎట్లా స్టాండ్ ఉందంటే ఇవాళ ఒక 4 నుంచి 6 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే బైన్సా కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, బోత్ ఇక్కడ జరిగినటువంటి దాంట్లో అక్కడ చతుర్ముఖ పోటీ ఉంది. 4 పోటీ పడుతున్నాయి. ఎంఐఎం పోటీ పడుతుంది, బీజేపీ పోటీ పడుతుంది, బీఆర్ఎస్ పోటీ పడుతుంది, కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఇప్పుడు శేషార్ ఏం చెప్తుందంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంటుందనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పోయినసారి జరిగిన ఎలక్షన్లలో 147 మున్సిపల్ ఉండే. ఇప్పుడు 20 మున్సిపల్ హైదరాబాద్ లో కలిపిన తర్వాత ఇప్పుడు సిద్దిపేట కానీ, వరంగల్ కానీ ఎలక్షన్ జరగని 19 మున్సిపల్ ఉన్నాయి. నేను ఏమంటున్నంటే అక్కడ పెచ్చింగ్ కు కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ 50 నుంచి 51 లక్షల మంది ఓటు వినియోగించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అర్బన్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ రూరల్ ఓటర్స్ తక్కువ ఉంటారు. ఏ మున్సిపల్ తీసుకున్నా కూడా అర్బన్ వాళ్ళే ఉంటారు. అంటే ఎంఐఎం వాళ్ళు లీడ్ చేస్తుంది, బీజేపీ లీడ్ చేస్తుంది, బీఆర్ఎస్ లీడ్ చేస్తుంది. కానీ మిగతా 6 ఎక్కడైతే ఉన్నాయో ఆ 6లో పంచుకుంటాం మేము. కాంగ్రెస్ గెలవడానికి ఆస్కారమే లేదు. మా ఓట్ బ్యాంక్ చీలదు. ఎందుకంటే గత పూర్వంలో ఎమ్మెల్యే ఓటు జరిగినా కూడా మేము ఎక్కడ చీలలే. మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసుకుందామంటే సర్పంచ్ ఎలక్షన్ ఓన్లీ రూరల్లో జరుగుతాయి, అర్బన్ కు రావు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఉమ్మడిగా జరిగిన 10 జిల్లాలలో హైయెస్ట్ గా 6 జిల్లాలకు మాకే ఎక్కువ పెచ్చింగ్ ఉంది. ఒక జిల్లా ఎలక్షన్ కాలేదు. ఇంకా 3 జిల్లాలలో చతుర్ముఖ పోటీ ఉంటుంది. చతుర్ముఖ పోటీ అంటే కొన్నిట్లో 29 మున్సిపాలలో ఓన్లీ 6-7 స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది, మిగతా దగ్గర లేదు. ఇలా కరీంనగర్ కానీ, నిజామాబాద్ టౌన్లు కానీ ఎక్కువ బీజేపీకి, బీఆర్ఎస్ కు, ఎంఐఎంకే ఉంటాయి. మీరు చూడండి, రేపు పొద్దున 13వ తారీఖు వచ్చే రిజల్ట్ లో 100% ఇదే వాస్తవం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ప్రజలకు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే అర్బన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం ఫెయిల్ అయినాయి. ఇవాళ రూరల్ హామీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళు ముందు ప్లాన్ లేకుండా ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాల్సిన ఎలక్షన్ బీసీ కులగణన పేరు మీద 42% రిజర్వేషన్ పేరు మీద ఇప్పటిదాకా తీసుకొస్తే అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ, మిగతా కౌన్సిలర్లు కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడి తెలుసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కాబట్టి బెటర్ గోఫర్ పోటీ చేసి మనం ఏదైతే పోరాడి ఒకవేళ మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వాళ్ళు ఆ స్థాయిలో ఫండ్స్ తీసుకురాగలుగుతారు, గవర్నమెంట్ క్వశ్చన్ చేయగలుగుతారు అనేది ప్రజల విశ్వాసంగా కనపడుతుంది. మీరు వరంగల్ జిల్లాకు తీసుకుంటే ప్రతి మున్సిపల్లో వరంగల్ 100% బీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఖమ్మంలో కూడా దాదాపు నాకు తెలిసి నెక్ టు నెక్ వచ్చింది ఖమ్మంలో ఉన్న మున్సిపల్లో. మీరు నల్గొండ తీసుకున్న అదే ఉంది. ఇలా ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖమ్మం నెక్ టు నెక్ ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పగలుగుతారా? ఖమ్మం ఎట్లా నెక్ టు నెక్ వస్తుంది? ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రెండు వేరుగా పోయినాయి. ఆ పోటీ అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు నాకు. కొత్తగూడెం నెక్ టు నెక్ వస్తే ఎట్లంటే ఒక 2 మున్సిపల్ చెప్తాను సార్. జనగామ ఉంది సార్, 30 వార్డులు, 48,000 ఓట్లు. 30 వార్డులో గత పూర్వంలో బీఆర్ఎస్ పార్టీకి 23 ఉండే, 6 కాంగ్రెస్ కుండే, 2 బీజేపీకి ఉండే. ఇప్పుడు బీజేపీ పోటీలోనే లేదు. రెబల్స్ బెడద ఎక్కువైపోయింది కాంగ్రెస్ పార్టీకి. అన్ని మున్సిపల్లో దాదాపుగా 90% మున్సిపల్లలో ఇలా ఒక జగిత్యాల తీసుకుందాం. జగిత్యాల ఎవరు లీడ్ చేస్తారు? ఇలా సంజీవ్ గారు లీడ్ చేస్తారా, మన జీవన్ రెడ్డి గారు లీడ్ చేస్తారా? అక్కడ కన్ఫ్యూజన్ లో ప్రజలు బీఆర్ఎస్ బయట మొగ్గు చూపుతారు. అక్కడ ఏం జరుగుతుంది? బీజేపీకి, బీఆర్ఎస్ కు పెచ్చింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫామ్లు, బీ ఫామ్లు జీవన్ రెడ్డి గారికి 14,
దాదాపు 35 పీపం 30 చేంజ్ సంజయ్ గారికి ఇచ్చారు. అక్కడ చాలా తీవ్రంగా ఉంది. ఒక జగిత్యాలనే కాదు, కరీంనగర్ లో కూడా రెబల్స్ పెడితే ఎక్కువ ఉంది. ఇవాళ మీరు మక్తలు ఇప్పుడు నిన్న జరిగిన మన నారాయణపేట చూడండి, నారాయణపేటలో మహాదేవప్ప చనిపోయాడు, అక్కడ అది వాయిదా పడ్డది. అక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఒకవేళ లేకుండా ఉంటే కాంగ్రెస్ గెలవచ్చు దాని మీద అక్కడ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ప్రతి దగ్గర ఎవరైతే లూజ్ గా ఉంటారో, అంటే ఇండిపెండెంట్ కానీ బీజేపీ కానీ లూజ్ గా ఉంటారో వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఓట్ బ్యాంక్ చీల్చాలని చూసి. ఎందుకంటే బట్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి వర్గపోర్లు ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర వర్గపోరు ఉండొచ్చు, కొన్ని స్టేషన్ గన్పూర్ కానీ, లేదంటే అఫ్కోర్స్ అక్కడ ఎన్నికలు కూడా జరగలేదు అనుకోండి. సో జగిత్యాల ఈక్వేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికల తర్వాత, జీవన్ రెడ్డి పైన వెయిట్ చేస్తారు అన్నటువంటి వాదనలు అనిపిస్తుంది. అక్కడ కూడా ఇండిపెండెంట్లకే, ఎవరికి వారు ఇండిపెండెంట్లకే ప్రచారం చేసుకున్నారు. పేరుకు వీళ్ళు అసలు కాంగ్రెస్, వాళ్ళు బయట నుంచి వలస వచ్చినటువంటి కాంగ్రెస్ లాగా జగిత్యాల ఎన్నికలు జరిగినాయి స్పష్టంగా కనిపించింది. బట్ జగిత్యాల అంశం అట్లా ఉంచితే కనుక ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచేటువంటి అవకాశం ఉందో, ఒక్క స్థానం అన్నది ఇక్కడ ప్రశ్న. నేను ఒక ఎగ్జాంపుల్ జనగామలో చెప్తాను సార్. పోయినసారి 3 గెలిచిన కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ లో చేరే వాళ్ళు మా దగ్గర పోటీ చేశారు. అంటే నిలకడ, అంటే ఒక బలమైన క్యాండిడేట్లు బీజేపీకి అసలు 7 జిల్లాలు ఎక్కడ లేరు. ఉన్న దాంట్లో వాస్తవం చెప్పుకోవాలంటే కరీంనగర్ లో, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బలమైనటువంటి పోరాటం చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది, అది వాస్తవం చెప్పాలి. కొన్ని దుక్కులు అయితే ఇప్పుడు మీకు మైబాదు, మరిపేట, తొర్రూరు, నర్సంపేటలో బీజేపీ నిల్లు మొత్తం, అక్కడ బీజేపీ లేదు. ఓన్లీ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది. అట్లా చాలా 90% మున్సిపల్స్ ఉంటున్నాయి. ఇవాళ ఓన్లీ పరిమితం అయ్యేది బీజేపీ అండర్ 10. ఇప్పుడు ఎంఐఎం అయినా బీజేపీ అయినా 10 నుంచి 15 వరకే పరిమితం తప్ప అంత పెద్ద స్థాయిలో రాలేకపోవచ్చు. కదా వాళ్ళు అర్బనైజేషన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ పోల్చు ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కు గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో 92 లక్షలు వచ్చినాయి, కాంగ్రెస్ కు 93 లక్షలు వచ్చినట్టుగా గంతే తేడాలో ఉంటుంది తప్ప గెలిచే స్థాయిలో అర్బన్ లో ఎక్కడ కూడా బీజేపీకి లేదు. ఓన్లీ నిజామాబాద్ టౌన్, ఇప్పుడు మన కరీంనగర్. బట్ కాంబోజ్ గారు, ఐ కమ్ బ్యాక్ టు వస్తాను మీ దగ్గరికి.